ఆ దేవుడికి ఈరోజు ఈ పాట ద్వారా మన హృదయాన్ని చెప్దామండి. ఈరోజు దట్ ఈస్ ఆల్ సింగ్ విత్ ఫెయిత్, విశ్వాసం ద్వారా చెప్దామండి ఈ పాటను. నే పాడెద హల్లెలూయా, అవిశ్వాసము కన్నా గట్టిగా నే పాడెద హల్లెలూయా, నా ఆయుధం నా స్తుతియే, నే పాడెద హల్లెలూయా, పరలోకం నాకై పోరాడున్, పాడుచునుండు తుఫానులెన్నైనా, స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదన్, బూడిదలోనైనా చిగురాశలు కలుగును, మరణము నోడించిన నా రాజు సజీవుడు. మనం స్తుతిద్దామండి. నా సమస్తం అంతటితో నేను స్తుతిస్తాను ప్రభువా. మనం పాడుచుండగా చీకటి తొలగుట మనం చూస్తామంటున్నాము. బై ఫెయిత్ శూన్యమైన స్థితిలో ఉన్నా కూడా నేను పాడుతానని చెప్దామండి. నే పాడెద హల్లెలూయా, నా సమస్త జీవమంతయు నే పాడెద హల్లెలూయా, చీకటి తొలగుట చూసెదన్, నే పాడెద హల్లెలూయా, శూన్యమైన స్థితిలో నే పాడెద హల్లెలూయా, భయమే ఓడెను నా ముందు, పాడుచునుందు తుఫానులెన్నైనా, స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదన్, బూడిదలోనైనా చిగురాశలు మొలకును, మరణము నోడించిన నా రాజు సజీవుడు. నే పాడెద హల్లెలూయా, నే పాడెద హల్లెలూయా, నా శత్రువుల ఎదుట నే పాడెద హల్లెలూయా, అవిశ్వాసము కన్నా గట్టిగా నే పాడెద హల్లెలూయా, నా ఆయుధం నా స్తుతియే, నే పాడెద హల్లెలూయా, పరలోకం నాకై పోరాడున్, పాడుచునుందు తుఫానులెన్నైనా, స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదన్, బూడిదలోనైనా చిగురాశలు కలుగును, మరణము నోడించిన నా రాజు సజీవుడు. ప్రేమైన వారలారా, దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడండి. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో తెలీదు. అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా ఉండొచ్చు. శత్రువు లాంటి పరిస్థితులు ముందర నిలబడి ఉండొచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు అర్ధరాత్రి వేళ వాళ్ళు స్తుతులు చేశారు, పాటలు పాడుచు స్తుతించినప్పుడు
వారి సంఖ్యలు విడిపోయాయి. ఈరోజు నీ సంఖ్యలు ఏమున్నాయో నాకు తెలియదు, బట్ యు రైజ్ ఏ హల్లెలూయా. ఈరోజు ఒక పాట పాడదాము. నీ హృదయంలోంచి నీ యొక్క స్తుతి రావాలండి. ఈరోజు అది నీ నుంచి రావాలి. అది మేము పాడుతున్నా కాదు, నీ స్తుతి దేవుడికి కావాలి. దేవా, ఈరోజు ఈ పరిస్థితి నా ముందు ఉంది ప్రభువా, నేను స్తుతిస్తున్నాను ప్రభువా అని అంటాము. ఎరుక గోడ లాంటి పరిస్థితులు ఉన్నాయేమో, నువ్వు స్తుతించినప్పుడు ఆ ఎరుక గోడ లాంటి గోడలు కూలిపోతాయండి. ఇంతవరకు కూడా నీ జీవితంలో జరగని విషయాలు ఉన్నాయేమో, బై ఫెయిత్, విశ్వాసం ద్వారా దాన్ని చెప్దాము. నీ ఆయుధాన్ని ఎత్తండి. మన ఆయుధం స్తుతి అని చెప్దామండి. మన ఆయుధము పరలోకం నీ కొరకు పోరాడుతుంది అంటున్నాడు దేవుడు. నువ్వు ఒక్కడివే కాదు, స్తుతించినప్పుడు పరలోకము, ద హెవెన్ కమ్ డౌన్స్ అండ్ ఫైట్స్ ఫర్ యు చర్చ్. ఈరోజు మనం చెప్దామండి, అందరం కూడా మనం చెప్దాము. మన రెండు చేతులైతే విశ్వాసంతో చెప్దామండి. స్తుతినే పాడెదన్ శత్రువుల ఎదుట, స్తుతినే పాడెదన్ అవిశ్వాసము కన్నా గట్టిగా, స్తుతినే పాడెదన్ నా ఆయుధం నా స్తుతియే, స్తుతినే పాడెదన్ పరలోకం నాకై పోరాడున్, స్తుతినే పాడెదన్ నా శత్రువుల ఎదుట, స్తుతినే పాడెదన్ అవిశ్వాసము కన్నా గట్టిగా, స్తుతినే పాడెదన్